వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లై లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 88188366 and 88639665. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నుంచి విడుదల కావడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ లింకు మరియు అప్లై లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మరి పోస్టుల వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఫిజిక్స్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ బి కెమిస్ట్రీ అనేటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి చూసుకుంటే ఫిజిక్స్లో మనకి మొత్తం 4 వేకెన్సీస్, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హతల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఒకే విధంగా క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడిగారు. అదేవిధంగా బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ జియాలజీ విత్ 60% మార్క్స్ అయితే అడిగారు. లేదా బీఎస్సీ హానర్స్ ఇన్ ఫిజిక్స్ విత్ మినిమం 60% అగ్రిగేట్ అయితే అడగడం జరిగింది. ఈ విధంగా మనకి బీఎస్సీ హానర్స్ ఇన్ కెమిస్ట్రీ విత్ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఉంది. ఓబీసీ అభ్యర్థులకి 33, ఎస్టీ అభ్యర్థులకి 35, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఉంది. ఈ 2 పోస్టుల్లో ఎస్సీ రిజర్వేషన్ పోస్టులు లేవు కనుక ఇక్కడ మనకి ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు. ఎస్సీ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఉంటాయి. ఆ వేకెన్సీస్ కూడా ఉంటాయి. ఎస్సీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కనుక ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బి జియాలజీ అనే వేకెన్సీస్ అయితే టోటల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బీఎస్సీ ఇన్ జియాలజీ చేసి 60% మార్కులు అయితే కలిగి ఉండాలని చెప్పారు. ఈ ఉద్యోగాలకు కూడా 30 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 30 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 33 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 60% మార్కులు అయితే అడగడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ అనేది అన్ని రకాల ఉద్యోగాలకి కూడా అక్టోబర్ 24వ తేదీ వరకు కూడా కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఆ రోజే ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక ఆ రోజుని వీరు కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు. తర్వాత మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి పోస్టులు అయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే అడగడం అయితే జరిగింది. తర్వాత అసిస్టెంట్
సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎలక్ట్రికల్ అనేటువంటి విభాగంలో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అది ఒక్క పోస్టే ఉంది. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి 60% మార్కులు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్ట్ కనుక ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 30 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్కి సంబంధించి మనం చూసుకుంటే 35,400 రూపాయల శాలరీ అన్ని ఉద్యోగాలకి కూడా ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 60% మార్కులు అయితే అడగడం జరిగింది. టెక్నీషియన్ బి అనేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. అవి ల్యాబొరేటరీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే ఉన్నాయి. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో చూసుకుంటే ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేటువంటి ట్రేడ్స్లో చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. తర్వాత మనకి టెక్నీషియన్ బి ల్యాబొరేటరీ పోస్టులు చూసుకుంటే వీటికి 60% మార్కులు అనేవి ఎస్ఎస్సిలో వచ్చి ఉండాలి. వీటికి కూడా ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది కెమికల్ ప్లాంట్ లేదా ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్ ట్రేడ్ అనేటువంటి దాంట్లో చేసి ఉండాలి. 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది మనం చూసుకుంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని టెక్నీషియన్ పోస్టులకి చెప్తున్నారు. తర్వాత టెక్నీషియన్ బి ప్లంబర్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది అడగడం అయితే జరిగింది ప్లంబర్ అనేటువంటి ట్రేడ్లో. తర్వాత టెక్నీషియన్ బి బైండింగ్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనకి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది బైండర్లో చేసి ఉండాలి. ఇక్కడ మనకి టెక్నీషియన్ పోస్టులకి 21,700 రూపాయల జీతం అయితే ఉంటుంది. సైంటిఫిక్ అనే అసిస్టెంట్ అనే పోస్టులకి 35,400 రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. టెక్నీషియన్ బి ప్రింటింగ్ కూడా మనకి ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐలో ప్రింటింగ్ లేదా ప్రింటర్ అనేటువంటి ట్రేడ్లో ఐటీఐ లేదా ఎన్సీవీటీ అయితే ట్రేడ్ అయితే మనకి అడగడం జరిగింది. డ్రిల్లింగ్ అనేటువంటి టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి కూడా ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ లేదా ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది డీజిల్ లేదా ఆటో మెకానిక్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ అనేటువంటి ట్రేడ్లో చేసి ఉండాలని చెప్పారు. అప్పర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలు అయితే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 50% మార్కులు అయితే అడగడం జరిగింది. మరి ఇవి క్లర్క్ ఉద్యోగాలు కనుక మనకి ఇంగ్లీష్లో 30 words per minute టైపింగ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి. అంతేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా ఎంట్రీ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. తర్వాత డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడిగారు. అంతేకాకుండా డ్రైవింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ ఒక 3 years వరకు కూడా అడగడం అయితే జరిగింది. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి 18,000 రూపాయల జీతం ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకి 19,900 రూపాయల జీతం అయితే ఉంటుంది. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులైతే అవుతారు. మరి వీటికి 167 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ అనేది 80 నుంచి 85 సెంటీమీటర్లు అయితే ఉండాలని నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. మరి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకి జనరల్ క్యాండిడేట్స్ అభ్యర్థి అయితే 27 సంవత్సరాల వరకు కూడా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 27 సంవత్సరాల వరకు, ఎస్సీ అభ్యర్థులు అయినట్లయితే 32 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి మినిమం హైట్ చూసుకున్నట్లయితే ఏవైతే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి మేల్ క్యాండిడేట్స్ అయితే 167, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు అన్ఎక్స్పాండ్ అంటే ఛాతీ 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్లు అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాలు మినిమం ఏజ్ అయితే ఇచ్చారు. మాక్సిమం ఏజ్ అనేది మీకు ఆల్రెడీ ప్రతి జాబ్ కోసం కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయొచ్చు. మరి కట్ ఆఫ్ డేట్ చెప్పాను, అక్టోబర్ 24వ తేదీ వరకు కూడా ఉంటుందని. ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ బి అనే ఉద్యోగాలకి 200 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా 100 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు, ఉమెన్ క్యాండిడేట్స్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు కూడా లేకుండా అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అప్రైజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయినట్లయితే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తింపజేయబోతున్నారు తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులు కూడా ఇక్కడ 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది పెట్టిన తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ బి అనే ఉద్యోగాలకి రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 300 మార్కులకి ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా 3 మార్కులు కేటాయిస్తారు. ఒక తప్పు ప్రశ్నకి 1 మార్క్ అయితే మైనస్ చేయడం జరుగుతుంది. 2 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ అనేది
అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు టెక్నీషియన్ బి అనే ఉద్యోగాలకి. దీనికి కూడా మనకి 20 క్వశ్చన్లు మ్యాథమెటిక్స్, 20 క్వశ్చన్లు సైన్స్, జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్గా 50 క్వశ్చన్లు, 150 మార్కులు, -1 మార్క్స్ అయితే ప్రతి తప్పుకి కూడా ఉంటుంది. గంట కాల వ్యవధి అయితే ఈ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి దీనికి స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా 50 ప్రశ్నలు, 150 మార్కులు, 2 గంటల సమయం. ప్రతి తప్పు సమాధానానికి కూడా 1 మార్క్ అయితే మైనస్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇందులో ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ కూడా టెక్నీషియన్ బి ఉద్యోగాలు కనుక. సో ఈ విధంగా మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 1 ఆబ్జెక్టివ్, లెవెల్ 2 డిస్క్రిప్టివ్ అనేటువంటి 2 రకాల టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి సిలబస్ యొక్క వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత డ్రైవర్ పోస్టులు కూడా లెవెల్ 1, లెవెల్ 2 అనేటువంటి 2 రకాల టెస్టుల ద్వారా రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకి ఆల్రెడీ చెప్పినట్టుగా మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఈవెంట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 16 సెకండ్లు 100 మీటర్స్ అయితే, అదేవిధంగా లాంగ్ జంప్ అయితే 3.65 మీటర్స్ని 3 ఛాన్సెస్లో మనం వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చినప్స్, పుషప్స్, సిటప్స్ అన్నీ కూడా ఏజ్కి తగ్గట్టుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఫిజికల్ ఈవెంట్స్ ఫిమేల్కి అయితే 100 మీటర్స్ అనేది 20 సెకండ్స్, లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్స్ని 9 ఫీట్స్ అయితే అంటే 3 ఛాన్సెస్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి సిటప్స్ మాత్రమే అయితే ఉంటాయి. ఏజ్కి తగ్గట్టుగా అవి నెంబర్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్కి సంబంధించి కూడా వివరాలు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు అయితే ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్ అభ్యర్థులకి హైదరాబాద్ అనేటువంటి లొకేషన్స్లో దగ్గర సెంటర్స్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మొత్తంగా మీరు 3 ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వడం ద్వారా 3 సిటీస్ అయితే ఇక్కడ 16 సిటీస్ అయితే ఇచ్చారు. అందులో సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లై చేసే డేట్ని బట్టి, అవైలబిలిటీ బట్టి మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్ నుంచి వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.